అంతా మీరే చేయిస్తున్నారా పవన్ కళ్యాణ్ తోటి? నమస్తే. నరేంద్ర మోడీ వచ్చి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ని కలవడం, చంద్రబాబు నాయుడిని కలవడం, ఆ తర్వాత ఈ పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే అంత బీజేపీ స్క్రిప్ట్ అంటున్నారు. నమస్తే. బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్. ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారములు. జీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములు. చూడండి, ప్రజాస్వామ్యంలో భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తి ఏ రాష్ట్రంలో ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ రాష్ట్రంలో ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు. పవన్ కళ్యాణ్ గారు మన యొక్క తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి హీరో. ఆయనకు అభిమానులు చాలా మంది, తెలుగు రాష్ట్రాలలో అందరికంటే ఎక్కువ అభిమానులు ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఒక హీరో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాలన్నీ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రద్దాంతం చేసి వారికి అక్కడ మీటింగ్ పెట్టనివ్వకుండా దాన్ని ఒక హైప్ తీసుకొచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆఫీస్ పెట్టినా, ఇప్పుడు సభ పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో వచ్చి పోటీ చేసినా, ఏం చేసినా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పుడూ వెల్కమ్ చెప్తున్నాం. మరో విషయం, తెలంగాణ సెంటిమెంట్ అనేది ఖతమైపోయింది. కేసీఆర్ ఏ రోజు నిలబడి తెలంగాణ కాదు మాది ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పిండో ఆ రోజే తెలంగాణ సెంటిమెంట్ ఖతమైంది. సగం ఎప్పుడు పూర్తిగా ఖతమైందంటే తెలంగాణ పేరు తీసేసి భారత రాష్ట్ర సమితి అన్న రోజు వీరికి తెలంగాణకు ఉన్నటువంటి బంధం తెగిపోయింది. వీరు తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడదు కూడా ఇప్పుడు. ఎందుకంటే సార్ పరిపాలన చెప్తారు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల పరిపాలనలో వర్క్స్ ఎవరు చేశారండి? ఆంధ్ర వాళ్ళు 80% వర్క్ చేశారు. ఆంధ్ర వారికి వర్క్స్ ఇచ్చి పర్సెంటేజ్ తీసుకునేటప్పుడు ఆంధ్ర వాళ్ళు మంచి వాళ్ళు అనిపిస్తుంది మీకు. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి ఏదైనా మాట్లాడినప్పుడు అది చెడ్డగా అనిపిస్తుందా మీకు? కాబట్టి బీఆర్ఎస్ కు ఆంధ్ర వాళ్ళ గురించి, తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడే హక్కే లేదు ఇప్పుడు. వారు ఆ హక్కుని ఎప్పుడో కోల్పోయిన వారు. ఎవరండి? ఉద్యమకారులు. పాపము వారి యొక్క భూములు అమ్ముకున్నారు, ఎందరో చనిపోయినరు, ఎందరో అట్లా తిరిగి వారి యొక్క ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. ఎవరికి పదవులు వచ్చినాయి? కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరుండే? తెలంగాణ వాదులను తరిమి కొడతాం అన్నోళ్ళే కేసీఆర్ మంత్రివర్గంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ తోటి ఎవరు ఉన్నారు? తెలంగాణ గురించి, తెలంగాణకు అపోజిట్ పని చేసిన వాళ్ళే ఇప్పుడు కేటీఆర్ పక్కకు అంత కూర్చుంటున్నారు. కాబట్టి వీరు తెలంగాణ గురించి మాట్లాడకుంటే మంచిది. తెలంగాణ గురించి మాట్లాడకుండా భారతదేశం అంతా ఒకటే, భారతీయులందరూ ఎవరు ఎక్కడను పోటీ చేయొచ్చు. మరి కేసీఆర్ గారు ఎందుకు పోయినరండి ఆంధ్రాకు? కేసీఆర్ గారు మహారాష్ట్రకి ఎందుకు పోయినరు? పంజాబ్ పోయి చెక్కులు ఎందుకు పంచేచ్చిండు? బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కవిత గారు పోయి అక్కడ బిజినెస్ ఎందుకు చేసింది? ఎక్కడ ఢిల్లీలో పోయి ఇవన్నీ వాళ్ళు పొత్తుంటదా జిహెచ్ఎంసీలో? చూడండి, మాకు అధిష్టానం ఉంది. అధిష్టానము పవన్ కళ్యాణ్ గారు ఏ పొత్తు పెట్టినా అది అధిష్టాన నిర్ణయం. అది మాకు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నట్ల అధికారికంగా ఇక్కడ ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ గారు మా ఎన్డీఏలో భాగస్వామి. పవన్ కళ్యాణ్ గారిని మేము స్వాగతిస్తాము, పవన్ కళ్యాణ్ గారిని మేము అభిమానిస్తాం. ఎందుకంటే నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి కెమిస్ట్రీ. పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీని అభిమానిస్తారు, నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ గారిని చాలా లైక్ చేస్తారు. కాబట్టి ఆయన ఎన్డీఏ భాగస్వామి కాబట్టి మేము పవన్ కళ్యాణ్ బిల్కుల్ లైక్ చేస్తాం, ఆయనకు స్వాగతిస్తున్నాం మేము. ఓకే. ఎస్ కృష్ణతేజ గారు, ఏది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఫస్ట్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది. ఎన్టీఆర్, ఇందిరమ్మ, అంబేద్కర్ మహాశయుడు అందరూ ఒకటి, ముగ్గురు సమానం అని చెప్పారు. తర్వాత 2 రోజులకు అక్కడ కొంచెం బ్యాక్లాష్ రాగానే రేవంత్ రెడ్డి దీనికి సభకు అనుమతి నిరాకరించారు. పొన్నం ప్రభాకర్తో, మహేష్ కుమార్ గౌడ్తో వాళ్ళతో దిట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్. అంటే అటువైపు కొంత, ఇటువైపు కొంత, అటు బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? భరత్ గారు, ముందుగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తుంది. ఫస్ట్ పాయింట్. ఎందుకు పార్టీ ఇప్పుడు పెట్టలేదు? చాలు, పార్టీ పెట్టి 12 ఏళ్ళైంది. పార్టీ పెట్టి 12 తెలంగాణలో విస్తరించడం నిజంగా చాలా స్వాగతిస్తున్నాం ఈసారి. ఎందుకంటే మొన్న మీ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం కూడా ఆ రోజు నిజంగా సభకు పేరే కాదు, అక్కడ కొన్ని అవాంఛనీయ శక్తులు దాని సెంటిమెంట్లు మళ్ళీ అగ్రా చేయాలని ట్రై చేసిన. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తెలంగాణ ఎప్పుడు తెలంగాణ పని అయిపోయింది, తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది అని ప్రతిసారి ఆత్మగౌరవ